ఈ లేఖనములను అపార్థం చేసుకుంటే చూడండి, అపోస్తుడైన పౌలు తన పత్రికలన్నిటిలో చాలా చాలా బలమైన సంగతులు వ్రాసిపెట్టాడు. అనగా యేసును గురించి, క్రీస్తును గురించి విభజించి క్రీస్తులో ఉన్న శక్తిని మరి ఎంతో బలమైన సంగతులతో అనేకమైన సందర్భాల్లో పత్రికల్లో వ్రాసిపెట్టి ఉన్నాడు. అయితే అపోస్తుడైన పేతురు ఏమంటున్నాడో తెలుసా? విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనాలను అపార్థం చేసుకున్నట్టు మరి సహోదరుడైన పౌలు వ్రాసిన లేఖనాలను కూడా అపార్థం చేసుకున్నట్లయితే చాలా నష్టపోతారు. ఎందుకంటే దేవుడు అతనికి చాలా జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయనకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి అనేక పరలోక సంబంధమైన సంగతులను, మర్మయుక్తమైన సంగతులను వ్రాసాడు. వాటిని అపార్థం చేసుకున్నట్లయితే మీరు చాలా చాలా తీవ్రంగా నష్టపోతారు. ఇది అపార్థము చేసుకొనుట మనము ఈ రోజుల్లో కనులారా చూస్తున్నాం సోదరులారా. అసలు దేనికి ఏది చెప్తున్నారో కూడా అర్థం కాకుండా పేరుకు బోధకులని, భక్తులని రకరకాలుగా చెప్పుకుంటూ అసలు మిగతా లేఖనములు అన్నాడు. చూశారంటే పౌలు గారు వ్రాసిన లేఖనాలు కాకుండా వాటిని మినహాయించి చాలామంది వ్రాసిన లేఖనాలు వాటిని కూడా అపార్థం చేసుకుంటున్నారు. కానీ పౌలు వ్రాసిన లేఖనములు అపార్థం చేసుకున్నట్లయితే చాలా ప్రమాదం. ఎందుకంటే మీరెన్నటికీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపరు. అలాంటి సంగతులు వ్రాసాడు అపోస్తుడైన పౌలని. అపోస్తుడైన పేతురే సాక్ష్యమిస్తూ ఈ సంగతులను బయలుపరుస్తున్నాడు. అంతేకాదు వీళ్ళందరూ కూడా వారి స్వకీయ నాశనమునకు అపార్థం చేస్తున్నారు అని తెలియచేస్తున్నాడు. అనగా అపోస్తుడైన పౌలు లేఖనములను అపార్థం చేసుకున్నవారు వాళ్ళ యొక్క సొంత నాశనమును వాళ్లే సంపాదించుకుంటున్నారు అనే సంగతులు కూడా అపోస్తుడైన పేతురు చాలా తేటపరుస్తూ ఉన్నట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం.